సో ఇప్పుడే అందిన తాజా వార్త, మీకు డొనాల్డ్ ట్రంప్ గారు మళ్ళీ చైనాపై 50% టారిఫ్. అంటే మీరు ఒక వస్తువు, చైనా ల్యాప్టాప్ అనుకోండి, అంటే అమెరికాలో మీరు ఐఫోన్ అనుకోండి, ₹1,00,000. ఇది కొనాలి అంటే ఇంకొక 50% మీరు కట్టాలి అంటే మీకు ఎలా ఉంటుంది? అంటే ₹1,50,000 కట్టాలి అంటే మీరు ఒప్పుకుంటారా? సో ఇండియాలో అదే జరిగింది. ఇప్పుడు ఫారిన్ కార్లు భారత్లోకి రావాలి అనుకోండి, మీకు ₹1,00,00,000 ఆ కారు ధర అంటే ఇంకొక ₹1,00,00,000 మీరు కట్టాలి ఇంపోర్ట్ డ్యూటీ అని అనడంతోనే మీకు అమెరికా వాడికి కోపం వచ్చింది. కానీ ఇది మా రూల్స్ అండి, మేము ఏమీ చెయ్యలేము అని మనం క్లియర్గా చెప్పాం. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది? April 2 లిబరేషన్ డే, టారిఫ్ డే, బ్లాక్ మండే, ఇవన్నీ మాట్లాడాం. అమెరికా వాడు వరస పెట్టి ఒక్కొక్క దేశం మీద ఒక్కొక్క టైప్లో టారిఫ్ విధించాడు. చైనా మీద కూడా చాలా భారీగా ట్యాక్సులు అన్నారు. చైనా వాడేంటి, ఇమీడియట్గా 34% నేను అమెరికాపై టారిఫ్ విధిస్తున్నాను, అంటే నేను తగ్గను, ఈ టారిఫ్ బ్లాక్ మెయిలింగ్ అనేది నాతో కుదరదు, చైనా వాడు క్లియర్గా అమెరికా వాడికి చెప్పాడు. దాంతో ఒళ్ళు మండిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికిప్పుడు 34% మా మీద ట్యాక్స్ అంటావా, నేను 50% విధిస్తాను అంటే ఇది ఒక ట్యాక్స్ యుద్ధం. మరి ఇందులో భారత్ ఏం చేస్తుందండి? మన వైఖరి ఏంటి? మన ట్యాక్స్ పాలసీ ఏమిటి అంటే సైలెన్స్ ఈజ్ గోల్డ్. మనం చాలా కామ్గా, నువ్వు విధించావా అది నీ ఇష్టం, నేను ఆపలేను కదా, డొనాల్డ్ ట్రంప్ని ఆపలేను, అది నీ దేశము, నువ్వు ఆ దేశానికి అధ్యక్షుడివి, నువ్వు నా మీద ట్యాక్స్ విధించావు, ఓకే ఫైన్, మేము ఏమీ మాట్లాడడం లేదు. అదేవిధంగా మేము మా దేశానికి అనుకూలంగా ఏం చెయ్యాలో చేస్తాము, దానిని నువ్వు ఆపలేవు కదా. సో ఇలాగ మనం ఏంటి, సైలెంట్గా ఉన్నాం. సో ఇవాళ యావత్తు ప్రపంచము మాట్లాడే ఒక విషయం చూడండి, మీకు 2 పోల్స్ అని అంటారు, రష్యా పోల్, అమెరికా పోల్. సో మీకు ప్రపంచము 2 గ్రూపులుగా ఎప్పుడు విడిపోయి ఉంటాయి అంటారు. ఇవాళ 3వ గ్రూపు స్టార్ట్ అయ్యిందా అంటే డొనాల్డ్ ట్రంప్ గారు తన ఎజెండాలో తన ఆప్తమిత్రులు యూరోప్ దేశాలు, యూరోప్ యూనియన్ దేశాలు, వీళ్లను మర్చిపోయాడు, వీళ్లను శత్రువుల్లాగా చూస్తున్నాడు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే యూరోప్ దేశాలంతా అమెరికాకు వ్యతిరేకంగా, చెప్పాను కదా, 28 బిలియన్ అమెరికన్ డాలర్స్ వాళ్ళు కూడా టారిఫ్ అనేది విధించి ఉన్నారు. అంటే రష్యా, అమెరికా, యూరోప్ మధ్యలో ఎవరున్నారండి అంటే మనం కూర్చొని ఉన్నాం. ఎందుకంటే అమెరికాకు చైనాకు మధ్య గొడవలు కదా. సో ఇది భారత్కు ఒక అద్భుతమైన అవకాశము అన్నట్టుగా అందరూ మాట్లాడుతున్నారు. ఏమండి, ఎక్కడ ఏ గొడవ జరిగినా ఫైనల్గా ఇండియాకే అడ్వాంటేజ్ అంటారేంటి? ఇది జరిగే పని అంటే స్టాటిస్టిక్స్ చూడాలి, డేటా చూడాలి. ఇప్పుడు అమెరికాకు చైనాకు మధ్య గొడవలు అనుకోండి, అమెరికాకు ఉన్న ఆప్షన్ ఏమిటి అంటే చైనా లెవెల్లో ప్రొడక్షన్ చేసి తమ దేశములో సరుకులు పంపాలి. ఇప్పుడు చైనా మందులు వరల్డ్ ఫేమస్ కదా, మరి దానికి ఆల్టర్నేటివ్ ఏమిటి? ద ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ భారత్. అంటే ఇండియా వద్దే ఈ మందులు అనేవి అమెరికా వాళ్ళు కొనుక్కుంటారు, మనకు అక్కడ లాభాలే కదా. ఒకవైపు మనం నష్టపోతూ ఉంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ, గార్మెంట్స్, టెక్నాలజీ, ఇందులో మనం అమెరికా వాడి టారిఫ్ వల్ల చాలా చాలా నష్టపోతామండి. కానీ అదే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూశారు అనుకోండి, ఈ ఫార్మసీ రంగంలో మనకి మంచి లాభాలు. సో ఇలాగా అమెరికా వాడు చచ్చినట్టు భారత్తో వ్యాపారం చెయ్యాల్సిన ఒక పరిస్థితి ఏర్పడవచ్చు. ఇప్పుడు ట్రంప్ గారు ఏమన్నారు, చైనాతో ఉన్న అపాయింట్మెంట్స్ అంతా క్యాన్సిల్ చేయండి, నో నెగోసియేషన్స్, వాళ్ళతో మాట్లాడడం ఒట్టి వేస్ట్, టోటల్ కాంట్రాక్ట్స్ని టెర్మినేట్ చెయ్యండి. మరి మీరు ఎవరితో వ్యాపారం చేస్తారు? ఖచ్చితంగా భారత్తోనే. ఇలా ఉన్నప్పుడు చూడండి, రష్యా అనబడే దేశం, సో వాళ్ళ దిగ్గజ వ్యాపారి వాలెంటీన్ మాకరోవ్ అని అంటారండి. ఇతను రష్యా యొక్క సాఫ్ట్వేర్ యూనియన్ ఉంటుంది చూసారా, అసోసియేషన్, దాని ప్రెసిడెంట్. ఇతను ఏమంటున్నాడు అంటే అమెరికా అనబడే దేశము ఇంతలాగా టారిఫ్ బ్లాక్మెయిలింగ్ చేస్తున్నప్పుడు భారత్కి ఒక స్వర్ణ అవకాశము ఉంది. అంటే మీరు అమెరికాతో వ్యాపారం చేస్తారు, ఓకే ఫైన్,
కానీ మీరు నష్టపోతారు కదా. ఇప్పుడు 5.76 బిలియన్ అమెరికన్ డాలర్స్ భారత్ నష్టాన్ని చవి చూడబోతుంది అని చెప్పి డేటా. ఎందుకు? అమెరికా వాడి టారిఫ్ వలన. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ఈ డబ్బును పోగొట్టుకోము కదా, నష్టపోవాలి అనుకోము కదా. సో మన వ్యాపారాన్ని మనం డైవర్సిఫై చేస్తాం. దీనిని అవకాశంగా తీసుకొని రష్యా వాళ్ళు ఏమంటున్నారు? మీకు మా దేశములో ఫ్రీ యాక్సెస్ ఇస్తాము, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ని టోటల్గా మేము యాక్సెప్ట్ చేస్తాము. అది టెక్నాలజీ అనండి, లేదా బిస్కెట్లు అనండి, మందులు అనండి, టోటల్గా ఇండియా ఎక్స్పోర్ట్స్ని మేము ఇవాళ ఓపెన్ అప్ చేస్తున్నాము, మా తలుపులు తెరిచి ఉంచేము. ఎంత పెద్ద అవకాశం చూడండి. అంటే అటువైపు అమెరికా నుంచి నష్టాలు అన్నప్పుడు ఇక్కడ రష్యా నుంచి మనకు లాభాలు. 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ వీళ్ళ టార్గెట్ అండి. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి అర్థం కాని విషయము, నాది అమెరికా అండి, మీరు ఎవరైనా నాతోనే వ్యాపారం చెయ్యాలి, నేను చెప్పినట్టే వినాలి అంటే మరి అవన్నీ కూడా పెద్ద పెద్ద దేశాలు కదా. రష్యా ఒక పెద్ద దేశం, చైనా, యూరోప్ యూనియన్ మీకు బోల్డ్ అని దేశాలు కదండి. సో ఇవాళ ఏమైంది? అమెరికాను వీళ్ళు ఐసోలేట్ చేస్తున్నారు. అది ఈయన గమనించలేదు. చచ్చినట్టు నా కాళ్ళ బేరానికి రండి అన్నాడు. నీ దగ్గరికి ఎందుకురా రావాలి, మేము కలిసిపోయేము అని చెప్పి రష్యా వాళ్ళు అంటున్నారు. చైనా వాళ్ళు ఏమంటున్నారు? మేము కూడా భారత్ కోసం మా మార్కెట్ని ఓపెన్ చేసేసాము, మా చైనా ప్రజలు ఇక భారత్ వస్తువులు కొంటారు. సో డ్రాగను ఎలిఫెంట్ కలిసి డాన్స్ చేసే రోజులు దగ్గర పడ్డాయి. ఇది చైనా వాడు అంటే రష్యా వాళ్ళు రెడీ, చైనా వాళ్ళు రెడీ. దీనికి మించి చూడండి, మీకు ఇటలీ, యూకే, జపాన్ వీళ్ళు ఏకంగా ఏమంటున్నారు అంటే రష్యాను వద్దు, ఇటు అమెరికాను వద్దు, మీరు మాతో కలిసి 6th జనరేషన్ స్టెల్త్ విమానాలను తయారు చేద్దాము, మీకు లైసెన్స్ ఇస్తాము, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇస్తాము, మీరు ఎన్ని ఎక్స్పోర్ట్స్ చేసుకోవాలో చేసుకోండి. 6th జనరేషన్ విమానాలు 2030-2035 లోపల భారత్లోనే తయారు చేసే ఏర్పాట్లు మేము చేస్తాము, మీరు మాతో కలవండి అని అతిపెద్ద ఆఫర్ అండి. అంటే ప్రపంచంలో ప్రతి ఒక్క దేశానికి ఇవాళ భారత్తో పనిపడింది. మనము లేకుండా వీళ్ళు వ్యాపారాలు చెయ్యాలి అంటే 100 సార్లు ఆలోచించే ఒక సిట్యువేషన్ క్రియేట్ అయింది. డొనాల్డ్ ట్రంప్ గారు తెలిసో తెలియకో భారత్కి ఒక స్వర్ణ అవకాశాన్ని ఆయన ఓపెన్ చేసి పెట్టాడా? ఇది అందరూ మాట్లాడుతున్నారు. గత 10 ఏళ్ల నుంచి సైలెంట్గా మనము ఏం చెయ్యాలో చేసుకుంటూ వెళుతున్నాము. మరి ఇవాళ కూడా ఇదే కదా మన యూఎస్పీ, సైలెన్స్ ఇస్ గోల్డ్, పదే పదే అంటున్నాము. ఇవాళ ఇది భారత్కు ఒక అద్భుతమైన అవకాశమా అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. మరి అమెరికా వాళ్ళు గొడవ పడుతుంటే ఎప్పటిలాగే భారత్కి అడ్వాంటేజ్ అని చెప్పి నేను ఎన్నో వీడియోస్లో మాట్లాడాను. మరి దీనిని కూడా మీరు ఒక గోల్డెన్ ఆపర్చునిటీని అనుకుంటున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.